తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. పాకిస్తాన్ రెండవ మ్యాచ్లో కూడా యూఎస్ఏ పైన గెలిచింది. అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ బౌలర్ పైన ఇప్పుడు చర్చ తలెత్తింది. ఎందుకంటే ఉస్మాన్ తారిక్ ఇతను పాకిస్తాన్ స్పిన్ బౌలర్. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ స్పిన్ బౌలరు వేయలేనటువంటి ఒక కొత్త వేరియేషన్ తోటి ఇప్పుడు బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఈ బౌలింగ్ పైన చాలా రకాల విమర్శలు వస్తున్నటువంటి సందర్భం. గతంలో డొమెస్టిక్లో కొంతకాలం నిషేధం కూడా విధించినప్పటికీ తాత్కాలికంగా ఆ తర్వాత బౌలింగ్ యాక్షన్ సరైనదే అంటూ కూడా అనుమతులు ఇచ్చి ఇప్పుడు ఇంటర్నేషనల్లో కూడా ఆడేటువంటి పరిస్థితి ఏర్పడింది. తన బౌలింగ్ యాక్షన్ ఏంటంటే స్పిన్ బౌలర్గా వచ్చేటువంటి తను పైన బౌలింగ్ యాక్షన్ చేసేటప్పుడు కొన్ని సెకండ్ల పాటు బాల్ని స్టక్ చేసి వేయాలా వద్దా అని ఆగినట్టు ఉంటుంది. తను బౌలింగ్ చేస్తుంటే బ్యాట్స్మెన్కి అర్థం కాదు. పరిగెత్తుకుంటూ వచ్చి బౌల్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ పైకి రైట్ చేసి సడన్గా ఆపేస్తున్నట్టుగా అవతల వాళ్ళకి బ్యాట్స్మెన్కి అతను బౌలింగ్ ఆపేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో 1 సెకండ్ ఫ్రీజ్ అయిపోతాడు బ్యాట్స్మెన్ కూడా. బౌలింగ్ వేస్తున్నాడా ఆపేశాడా అని అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడే తను డెలివరీ చేస్తాడు. ఇది ఉస్మాన్ తారిక్ యొక్క బౌలింగ్ ట్రిక్. అద్భుతమైనటువంటి వికెట్లు పడగొడుతూ వరుసగా పాకిస్తాన్లో కీలక బౌలర్గా మారాడు ఉస్మాన్ తారిక్. మొన్న యూఎస్ఏ పైన కూడా వికెట్లు సాధించి గెలుపులో కీలక భాగస్వామిగా మారాడు. ఈ T20 వరల్డ్ కప్ కంటే ముందు కూడా ఆస్ట్రేలియా పాకిస్తాన్లో T20 సిరీస్ ఆడినప్పుడు పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసినప్పుడు కూడా తనే కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన వికెట్లు తీసి అప్పుడు కూడా ఆస్ట్రేలియా బ్యాటర్ ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశాడు. డగౌట్స్కి వెళ్తున్న సందర్భంలో సైగల్ చేస్తూ ఇలా త్రో ఇసిరేస్తున్నాడు అనేటువంటి ఇండికేషన్స్ వచ్చేలాగా ఇదేం బౌలింగ్ అని ఆయన అనుకుంటూ కెమెరన్ గ్రీన్ కూడా డగౌట్స్కి వెళ్ళేటప్పుడు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు ఈ బౌలర్ పైన. ఇప్పుడు డైరెక్ట్ T20 వరల్డ్ కప్లోనే బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి చర్చనీయాంశంగా మారింది తన బౌలింగ్ పైన. ఇది త్రో బౌలింగ్ అని కొందరు, అసలు ఇది బౌలింగే కాదని కొందరు, అలా ఆపేసి మొత్తం బ్యాట్స్మెన్ని అసలు వేస్తున్నాడా లేదా అనేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తీసుకువచ్చి ఆ తర్వాత డెలివరీ చేసి వికెట్లు తీయడం ఇది సరైనటువంటి యాక్షన్ కాదు అని చెప్పేసి మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు ఏ రకంగా కామెంట్ చేసిన అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం అగ్రీ చేసింది కాబట్టి తను ప్రస్తుతానికి ఇప్పుడు T20 వరల్డ్ కప్లో కొనసాగుతున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు, అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎందుకు వివాదం వచ్చిందంటే తన యాక్షన్ మీదనే కేవలం. అది కూడా ఎందుకు, బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతూ అవుట్ అవుతున్నారు కాబట్టి. దీంట్లో తినకు మద్దతు ఇచ్చేటువంటి వారు కూడా ఉన్నారు. ఇండియా మాజీ బౌలర్ ఒకతను కూడా తాజాగా ఈ యాక్షన్ పైన స్పందించారు, తనకే మద్దతు ఇచ్చారు. రవిచంద్రన్ అశ్విన్ కూడా బ్యాటర్లు రివర్స్ స్వీప్ కొట్టినప్పుడు అప్పుడు ఎందుకు ఎంపైర్ను ముందు అడిగి కొడుతున్నారా బ్యాట్స్మెన్లు, అంటే తిరిగి బౌలర్ వేసేటప్పుడు బ్యాట్స్మెన్ రివర్స్ స్వీప్ కొడుతుంటారు కదా జరిగి, అప్పుడు ఎంపైర్లకి ఏమైనా చెప్పి ఆడుతున్నారా అన్నట్టుగా మాట్లాడి తన బౌలింగ్ యాక్షన్కి మద్దతు ఇచ్చినట్టుగా కనపడింది. ఏదేమైనా కూడా అందరూ చూస్తున్నారు, క్రికెటర్లు, ప్లేయర్స్, అభిమానులందరూ కూడా ఉస్మాన్ తారిక్ ఈ యొక్క అతని బౌలింగ్ యాక్షన్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తన బౌలింగ్ యాక్షన్ కరెక్ట్గానే ఉందా, బ్యాటర్లకు ఇబ్బందికరంగా ఉందా, అంటే ఇది తన నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చా, తన యొక్క ప్రదర్శన అద్భుతంగా చేయగలుగుతున్నాడు, మంచి బౌలర్ అని చెప్పుకోవచ్చా, లేకుంటే ఇది ఒక ఫేక్ బౌలింగ్, ఇదొక మోసపూరితమైనటువంటి బౌలింగ్ అని మీరు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. తన బౌలింగ్ చూసిన వాళ్ళు పాకిస్తాన్లో ఉండేటువంటి ఉస్మాన్ తారిక్ స్పిన్నర్ ఇప్పుడు మనతో 15వ తారీఖు ఆడబోయేటువంటి టీంలో కూడా ఉంటాడు. తన బౌలింగ్లో ఆడాలనుకున్నటువంటి బ్యాట్స్మెన్ ఎవరైనా కూడా ఆ యాక్షన్ ఫార్చ్యూన్ ఆఫ్ సెకండ్లో బ్రెయిన్లో బ్లింక్ అయ్యేటువంటి ఆ కన్ఫ్యూజన్ తోటి క్యాచ్ లేపి అవుట్ అవుతున్న సందర్భం. చాలామంది క్యాచ్లతో అవుట్ అవుతున్నారు తన బౌలింగ్లో. అందుకనే ఇప్పుడు చర్చకు తావిచ్చింది అసలు ఆ బౌలింగ్ కరెక్ట్ అయినటువంటి బౌలింగే కాదనేది. ఏదైనా 2 రకాల విమర్శలు వస్తున్నాయి. ఒకటి మద్దతు ఇచ్చేవారు ఉన్నారు తనకి, ఇంకొకటి అసలు అది బౌలింగ్ కాదు. అలాంటి బౌలింగ్ అప్పుడు శ్రీలంక బౌలర్ మలింగ యాక్షన్ వచ్చినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే రేర్ పీస్ ఎప్పుడో ఒకసారి జరుగుతుంటారు ఇలా కొత్త వింతైనటువంటి బౌలర్లు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చర్చ నెలకొంటుంది. మలింగ బౌలింగ్ అప్పుడు కూడా చాలాసార్లు వచ్చాయి, తర్వాత కంటిన్యూ అయిపోయింది, అలవాటు పడ్డారు, తనను కూడా దంచేశారు. తర్వాత తీసుకున్న వికెట్ తీసుకున్నాడు, తన బౌలింగ్ అలవాటు చేసుకున్న బ్యాటర్లు కూడా కొట్టేశారు. ఇప్పుడు ఉస్మాన్ తారిక్ కూడా కొత్త కాబట్టి రాబోయే రోజుల్లో తన యాక్షన్ కూడా అలవాటు పడి అందరు బ్యాట్స్మెన్లు కూడా తన బౌలింగ్లో కూడా కొట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పుడు కొత్త కాబట్టి దాన్ని ఆ అలవాటు అయ్యేటువంటి పరిస్థితుల్లోనే పెద్ద పెద్ద టీములు సహా వికెట్లు కొడగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేనటువంటి విమర్శలు వస్తున్నాయి అభిమానుల నుంచి.
ఏదేమైనా కూడా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పైన విమర్శలు రావడం అనేది రేపు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగబోతున్న సందర్భంలో ఎలాంటి కొత్త చర్చకు దారితీస్తుంది అనేది ఇప్పుడు చాలా పెద్ద $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ప్రతి బాల్ ప్రతి క్షుణ్ణంగా పరిశీలించే అభిమానులు ఏ చిన్న తేడా వచ్చినా కూడా అగ్నిగోణంలో మండిపోతుంటారు. అలాంటిది ఈ యొక్క మిస్టరీ బౌలరు, వివాదాస్పదంగా మారినటువంటి ఈ బౌలరు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లో గనక ప్రదర్శన ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టి రకరకాల వివాదం చెలరేగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన చర్చ ఇప్పుడే కొనసాగుతుంది. మీరు వీడియో చూసిన వారందరూ కూడా కామెంట్ చేయండి. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ కరెక్ట్ అయిందా కాదా, మీరేమనుకున్నారు అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. 15వ తారీఖు మ్యాచ్లో ఖచ్చితంగా ఉంటాడు. ఆ రోజు తన ప్రదర్శన ఏ రకంగా ఉంటుంది, మన బ్యాటర్స్ ఏ రకంగా తనని డీల్ చేస్తారు, ఆ మ్యాచ్లో ఫలితం ఏ రకంగా ఉంటుంది, దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమైనా తను అవుతాడా లేదా అనేది మనం కూడా చూద్దాం.